ఎవరితో నువ్వు బతకడానికి మొగుడుదే డబ్బులు కావాలా నీకు? అవును మేడం, కావాలి. మరి మేము ఎలా బతకాలి మరి చెప్పండి, మరి మీరే న్యాయం చెప్పండి. నేను పని చేయవా? చేయను నేను. నాకు ఆస్తి కావాలి మేడం. ఆస్తి ఎందుకు? లవర్ ఉన్నాడు కదా, ఇంకా ఆస్తి ఎందుకు? మేము ఎట్లా బతకాలి మేడం మరి? అంత ధైర్యంగా మా ముందు అబద్ధాలు చెప్తున్నావు? నమస్కారం, కూర్చో. ఇతనేనా రెడ్ హ్యాండ్? చెప్పు ఇప్పుడు. నీ ఫ్రెండా, నీ బాయ్ ఫ్రెండా, ఎవరు అతను? లవరు. లవర్. ఏమా అక్కడ ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు నువ్వు? నీ కాన్ఫిడెన్స్ మళ్ళీ ఆయన ఎక్కడ పరిచయం? చిన్న పిల్లోడిని పెట్టుకొని లవర్ అంటున్నావు అంటే పెళ్లికి ముందే పరిచయం ఏంటి ఆయన నీకు? లేదు, పెళ్లి అయినాకనే పరిచయం అయింది. అట్లా నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, ఎలా పరిచయం? లవ్ మ్యారేజే చేసుకున్నావు కదా తల్లి. ముచ్చటగా ఓ పిల్లాడిని కూడా కన్నావు కదా. బాగా నమ్మించి. ఏమో డబుల్ లవ్ స్టోరీయా ఇది? అంతే కదా. కాదు, ఎలా పరిచయం అయ్యా నీకు సురేష్? సార్ మేము ఒకే చోట పనిచేసాం. ఎంతకాలం బట్టి పరిచయం? 4 years నుంచి. 4 years బట్టి పరిచయం. ఓ ఓకే, 4 సంవత్సరాలు బట్టి నడుస్తుంది. వీళ్ళ మ్యారేజ్ 6 years, అంటే 2 years కి లైన్ లో పెట్టింది సైడ్ గా. ఏంటి ఇంటికే వచ్చేవాడు రెగ్యులర్ గా? అవును సార్. అతనికి ఒకసారి దొరికేవంట? అవును సార్. అతను ఎవరు? ఈమె భర్త సార్. ఈమెవరు? ఈమెమవుద్ది మీకు? పెళ్లి Lover చేసేసుకున్నావు అవుతుంది. పంప తీసి. లవర్ అవుద్ది. మీకు పెళ్ళైందా? కాలేదు మేడం. ఎందుకని పెళ్లి చేసుకోవాలా? మరి సీక్రెట్ గా పెళ్లి చేసేసుకోవచ్చు కదా. యాక్చువల్లీ తను ఏమని చెప్పిందంటే మీకు పెళ్లి బంధాలు వీటి మీద వాల్యూ లేదా? మ్యారేజ్ అయిపోయింది, బట్ నా పిల్లలను తాగుడు వీటి వల్ల ఎవరు తాగుతున్నారంట? వాళ్ళ భర్త తాగడం భర్త వల్ల తాగుతున్నాడు. దానివల్ల దానివల్ల మనం నువ్వు వచ్చి పెళ్లి చేసుకుందామంటే మేము సో నేను దానికి అట్రాక్ట్ అయిపోయాను. ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకుంటారా మీరు? అవును మేడం. ఆ? పిల్లాడు వద్దా? హ్మ్? పిల్లాడు అవసరం లేదా? ఆవిడకు పిల్లాడు ఉన్నాడు. అడ్డంగా ఉన్నాడు పిల్లడు మీకు. పెంచుకుంటాం మేడం. పెంచుకుంటారా చంపేస్తారా? పెంచుకుంటాం మేడం. మీరు చంపేసే మొక్కలే. రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సిగ్గు లేకుండా పడుకున్నావు. ఆ సిగ్గు లేకుండా ఆ మహాతల్లి నిన్ను పిలిపించింది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు ఫ్యూచర్ లో? అవును సార్. అవును సార్. ఏం ధైర్యం? అతను విడాకులు ఇస్తే కదా నువ్వు చేసుకునేది. తను ఏమందంటే నేను అప్పుడు చూసావు ఎలా ఉన్నాడు? ఒకడు గుద్దాడు, నెత్తి మీద పాతాళ లోకంలోకి వెళ్ళిపోతావు. పెళ్లి చేసుకుంటారా? ఎవడో పెళ్లి అరే నిజంగా కొట్టద్దు. సార్ ఉండండి సార్, బాబు, ఇక్కడ బాబు. మా దాకా వచ్చారు కదా, పిలిచినప్పుడు వచ్చారు కాబట్టి ఏదో ఒకటి కౌన్సిలింగ్ ఇద్దాం. ఆగండి. నిజంగానే ఆవిడంటే మీకు ఇష్టమా, లేదంటే ఆవిడ మీద ఏమైనా ప్రాపర్టీలు ఉన్నాయి అవి తీసుకోవడానికి ఏమైనా వచ్చారా? ఇష్టమే మేడం. నిజంగా ఆవిడ ఇష్టం. అవును. ఏంటి ఆవిడంటే అంత ఇష్టం ఏంటి మీకు? పెళ్లి కానోళ్ళు ఎవరు దొరకలేదా? ఏంటి అంత ఇష్టం? అతను తాగనియండి, తిరగనియండి, ఏమన్నా చేసుకోనియండి, భార్యాభర్తలు. అతని జీవితం ఎక్కడి నుంచో వచ్చాడు, అన్నీ చేశాడు ఈ ఇంటికి. ఏంటి అతను తాగుతాడు తిరుగుతాడు అనేదో నువ్వేదో చెప్తున్నావు? బాగా ప్రిపేర్ అయ్యి ఏ వచ్చినట్టున్నారు బాబా, నువ్వు ఇద్దరు. తాగవా? అసలు తాగు. ఏం మరి వెనుక ఏంటి? అతని వల్ల వచ్చిన కష్టం ఏంటి? ఇతనిలో ఉన్న ఇష్టం ఏంటి? అతనిలో నాకు క్యారెక్టర్ నచ్చలేదు సార్. అమ్మ ఈయన్ని లవ్ చేసే పెళ్లి చేసుకున్నావు కదా తల్లి. ఇప్పుడు ఆయన చేసుకున్నా కూడా నీకు అదే అవుతుందిగా. 2 years లో బోర్ కొట్టేస్తాడు. తన మీద నమ్మకం మేడం నాకు ఈయన మీద నమ్మకం లేదా? లేదు. కదమ్మా, ఏంటి అతని వల్ల నీకు సమస్య ఏంటి చెప్పు. అతను తాగుతాడు, ఇంకా కొడతాడు, ఆ. ఏదేదో చెప్పి అనుమానిస్తుంటాడు. ఇంట్లో ఒకటే పోరు. అమ్మ ఈ 6 సంవత్సరాల్లో ఇంట్లో లేని వస్తువు అంటూ ఏది లేదుగా, అన్ని కొనిచ్చాడుగా అతను. అన్నీ ఉన్నాయి, కానీ అనుమానమే నాకు నచ్చలేదు సార్. నాకు నువ్వు అదే కదా చేసావు. నువ్వు అదే చేసావు కదా ఇప్పుడు నాన్న. అంటే ఇది చేశాక అనుమానమా, దానికి ముందే అనుమానం దానికి అంటున్నాడు? ముందే అనుమానం, పెళ్ళైన కాడ నుంచి అనుమానమే. ఏమయ్యా అనుమానం ఉందా నీకు? లేదు సార్. ఆవిడ చేసిన తప్పే, కానీ మొదటి నుంచి నీకు అనుమానం అంటగా. లేదు సార్. అతను అబద్ధం చెప్తుంది అసలు ఆ సార్. అమ్మాయిని నమ్మడానికి ఎక్కడుంది సార్? ఆ అమ్మాయి మనకున్న చూడండి సార్, ఇందాక ఏం ఎన్ని చెప్పింది మాటలు చూసారుగా. మాట్లాడుతున్నా. టూ మచ్. తను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తను డిఫెండ్ చేసుకోవాలి, సురేష్ని పక్కన పెట్టుకోవాలి అంటే తను ఆ ప్రేమను డిఫెండ్ చేసుకోవాలి, రెడ్ హ్యాండెడ్ గా దొరికింది డిఫెండ్ చేసుకోవాలంటే ఇప్పుడు మిమ్మల్ని నేరస్తుడి కింద చూపెట్టాలి. ఏం బాబు ఇట్లాంటి అమ్మాయి కావాలని నువ్వు అడుగుతున్నావా? ఇంత రెడ్ హ్యాండెడ్ గా వచ్చి లవర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఇలాంటి అమ్మాయిని మేము మార్చేసి క్లియర్ చేసేసి కడిగి నీకు పంపించడం అంటే? పిల్లాడు ఉన్నాడు కదా మేడం. పిల్లాడు ఉన్నాడంటే పిల్లడి జీవితం పాడవుతుంది. ఇలా వేరే నాన్నలు తీసుకొస్తే ఎక్కడ కలిసి పడతాయి? ఉండండి ముగ్గురు ఇంట్లో, ఓకేనా? లేదు. ఆవిడ ఆయన వదలదంట, మీరు ఆవిడ వదలని అంటున్నారు. ముగ్గురు కలిసి ఉండండి ఇంట్లో, మరి పిల్లని చూసుకుంటూ. వాడిని చంపేస్తాను మేడం. వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారా? వాళ్ళు ఎక్కడ ఇద్దరు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారండి? ప్రాక్టికల్ గా మాట్లాడండి. ఊహల్లో బతికేస్తున్నారు మీరు. ఏం మరి వెనుక అసలు నీకేం కావాలి? నాకు ఆస్తి కావాలి మేడం. ఆస్తి ఎందుకు? లవర్ ఉన్నాడు కదా, ఇంకా ఆస్తి ఎందుకు? మేము ఎట్లా బతకాలి మేడం మరి? ఇగో కాళ్ళు ఇరుగుతాయి అంటారు చూడు. ఇప్పుడు నువ్వు చేసిన ఏం పనికి సమాధానాలమ్మా? ఇక్కడ దాకా వచ్చి నీ కాళ్ళను విరగ. అవును మేడం, మరి బతకాలంటే మేము ఎలా బతకాలి? ఏ కాలు చేతులు పని చేయట్లేదా మీవి? ఏంటమ్మా అతను ఆస్తి ఇస్తే మీరిద్దరు కాపురం చేస్తారా? అవును సార్. అందుకే నా ఆస్తి సంతకానికి పిలుస్తుంది. ఆవిడ చూడమంటారేంటి సార్? మీకు బుద్ధి లేకపోతే? ఏమంటే మీ ఆస్తి మీకు కావాలంట? కదా బుద్ధి లేదు ఇక్కడ. మీ ఆస్తి కావాలంటే అలాంటి పని మళ్ళీ అమ్మాయి కావాలి ముర్రా అని నువ్వు అడుగుతున్నావు. రెడ్ హ్యాండెడ్ గా దొరికితే పని చేసుకుని మీ ఆవిడంటే ఇష్టం కదా, వాళ్ళిద్దరిని పోషించండి. వాళ్ళిద్దరు ఒక ఇంట్లో ఉంటారు, మీరు సంపాదించి డబ్బులు పంపించండి వాళ్ళకి. అలా కాదు, మీరేమో వచ్చి భారీ కావాలి అని అంటున్నారు.
ఆమె ఏమొచ్చి మీ ఆస్తి కావాలంటుంది. ఎందుకంటే సురేష్ని ఆవిడ కలిపి లగ్జరియస్ ఏంటండి ఇది? నాకు చాలా కామెడీగా ఉంది. ఏ కామెడీ లేదేం లేదు, ఇద్దరిని తీసుకెళ్ళి లోపల వేయడమే. ఎందుకు వేస్తాడు మేడం లోపల? ఏ, సిగ్గుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకేయద్దు? ఎవరితో నువ్వు బతకడానికి మొగుడితే డబ్బులు కావాలా నీకు? అవును మేడం, కావాలి మరి. మేము ఎలా బతకాలి మరి? చెప్పండి మరి, మీరే న్యాయం చెప్పండి. నేను పని చేయవా? చేయను నేను. మళ్ళా అలాంటప్పుడు ఆయన ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? అతని మీద ఉన్న నాకు కావాలి, నాకు ఆయన మీద ఉన్న ఆస్తి మాత్రం నాకు కావాలి, నాకు అంతే. ఆస్తి కావాలా? లేదు సార్. అమ్మాయి ఆస్తి తెచ్చిన అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి ఆస్తి వస్తే నువ్వు తిని బతుకుతావు అనుకుంటున్నావు. ఎంత బుద్ధిమంతుడే బాబు. పర్మిషన్ తను ఎందుకు తిని బతుకుతాడు ఇవ్వాలి సార్? నువ్వేం తను కష్టం చేసి పోషిస్తాడు. నా ఆస్తి నాకు రాసి ఇమ్మను. ఎందుకు రాసి ఇవ్వాలి నీకు? ఇన్ని రోజుల నుంచి సంసారం చేసేగా, బాబుని నువ్వు కనిచ్చాగా, కూడా చేసావుగా ఇంత సంసారం. చేసే కాబట్టి కాబట్టి నువ్వు నీ పేరు ఇవ్వను. మీద ఉన్న ఆస్తి వాళ్ళకి ఇచ్చేసి కొడుకుని పోషించుకుంటాడు ఆయన. నెల నెల నువ్వు పని చేసి నెల నెల నీ జీతం తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు, ఆయన కొడుకుని పెంచుకుంటాడు. కాపురం ఆయన ఒకడే చేయలే, నువ్వు కూడా చేసావుగా. చేయలేదా? చేసా. డబల్ చేసావు నువ్వు, ఆయన సింగిలే చేసాడు. అతను చేసే కంటే నేను ఇది చేసిన తక్కువేం కాదు మేడం. అమ్మో, ఆయన ఏం చేశాడమ్మా? ఆయన ఎవరినైనా మోసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ? బాగానే నేర్చుకున్నావు మాటలు. అమ్మో, పిల్ల ధైర్యానికి మెచ్చుకోవాలండి. ఏం చూసి మాట్లాడుతున్నారు మీరంతా? ఇతను చూసుకొని మాట్లాడుతున్నాను నేను. ఏ, నువ్వు ఆయన బయటికి వెళ్ళి అలాగే మాట్లాడట్లా. చూసుకోమ్మా. ఆయన ఏం మాట్లాడట్లా, నువ్వే మాట్లాడుతున్నావు. ఏంటండి మీకు నాకు ఇలాంటి ఇతను ఆవిడ అంటే ఇష్టం కావాలా? మేడం, నాకు ఇతను అంటే ఇష్టం. నేను ఇతనితోనే వెళ్ళిపో బతకాలనుకుంటున్నాను. అమ్మా, వెళ్ళి బతుకుపో. పోయి ఇక్కడ నడుపు. అందుకే ఆస్తి రాసి మేడం. ఎందుకు రాసి నాకు ఇవ్వాలి? ఇతను చిల్లిగవ్వ రాదు, అతని ఆస్తిలో చిల్లిగవ్వ రాదు నీకు. లీగాలిటీ చెప్తాను. నీ ఆస్తి రాదు, కొడుకు రాడు. నీ కొడుకు ఎలాగా మీకేంటండి? మీరు చెప్పండి. ఇవిడ కావాలా? ఇంకా ఆయన చెప్పవసరం, మనం చెప్దాం. ఆయనకేం తెలుసు? కూర్చొని వినండి. మీరే ఏదో ఒకటి చేయండి మేడం. అందుకే కూర్చొని చేసేది వినండి. ఏం లేదు. నా ఆస్తి ఇవ్వండి, నేను అతను నీ ఆస్తా? నా ఏంటి నా నీ ఆస్తి అను. ఉండుండమ్మా, నీకు ఎలాంటి ఆస్తులు ఇవ్వాలో, ఎలాంటి ఆస్తులు పంచిపెట్టాలో డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారో వినండి. సార్, ఇక్కడ ఎవరికన్నా కౌన్సిలింగ్ ఇవ్వాలంటే రాము గారికి ఇవ్వాలేమో. ఏంటంటే ఇది అస్సలు అర్థం పద్ధం లేనటువంటిదండి. చూసేటటువంటి ప్రేక్షకులు కూడా విచిత్రం అనుకుంటారు. అసలు ఇది మంచితనం అనుకోవాలా, పిచ్చితనం అనుకోవాలా, ఏమనుకోవాలి? మీరు రెడ్ హ్యాండెడ్గా చూశారు మీ భార్యని తప్పు చేస్తుండగా. అప్పటి వరకు మీరు ఆవిడకి ఏమీ తక్కువ చేయలేదు, ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ఉన్నప్పుడు ఓకే, ఏదో చూశానంటే కనుక క్షమించేద్దాం సార్, వదిలేద్దాము, ఎందుకంటే బాబు ఉన్నాడు అనేది కొంతవరకు మాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత బహిరంగంగా ఇక్కడ కూర్చుని పక్కన ఆ అబ్బాయిని పెట్టుకుని ఇతను కావాలి ప్లస్ నీ ఆస్తి కావాలి అన్నా కూడా ఇప్పటికీ కూడా మీకు ఒక పౌరుషం రావట్లేదు, కోపం రావట్లేదు. ఇప్పటికి కూడా మారితే కనుక భార్యని పట్టుకెళ్దాం అని అంటున్నాం. అసలు ఆ ఏ కోసానైనా కూడా ఆ అమ్మాయిలో ఒక మానవత్వం, ఒక మంచితనం ఉందా? ఒక బిడ్డకి తల్లిలా మాట్లాడుతుందా? మిగతా సంగతి వదిలేసేయండి. మీరు అనుమానం పడతారు, కొడతారు, తిడతారు, హింస పడతారు, తాగొస్తారు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆ కొడుకు ఏం తప్పు చేశాడు? ఆ కొడుకు సాక్షిగా ఈరోజు ఈ అమ్మాయి అబద్ధాలు ఆడుతుంది. రామ